ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఏమైందమ్మా అలా అరిచారేంటి? అది నా కూతురు గుర్తొచ్చిందమ్మా. అవునా? అవును, అసలు మీ వెంట రౌడీలు ఎందుకు పడుతున్నారు? నా ఆస్తి కోసం మా దూరపు చుట్టమే ఒకడు నన్ను బెదిరించి నా కూతురికి మాయమాటలు చెప్పి వాళ్ల దగ్గర నా కూతుర్ని చేరదీసినట్టు పెట్టుకున్నాడమ్మా. నేను వాడి బందీ నుంచి తప్పించుకుని ఆ నీచులా మదం అనిచే ఒక బాబున్నాడు. అతని కోసం ఈ సిటీలో వెతుకుతూ ఆ రౌడీల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానమ్మా. అయ్యో, మీకు చాలా పెద్ద కష్టమే వచ్చిందమ్మా. అవునమ్మా, నేను వెళ్ళాలి, నాకు చాలా పనుందమ్మా. మీరేమీ అనుకోకపోతే ఇక్కడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వెళ్ళండమ్మా. మీరు నాకిప్పటి వరకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వడమే ఎక్కువమ్మా. ఇవన్నీ వద్దు, నేను వెళ్తాను. చూడండి, మీరు సిటీకి కొత్త. మీరు ఫ్రెష్ అయ్యి కొంచెం టిఫిన్ చేసి రెడీ అయితే మా పండు మీకు తోడుగా వచ్చి మీరు వెతికే వ్యక్తి దగ్గర తను దింపుతాడు. అది కాదమ్మా, మీ కూతురు లాంటి దాన్ని చెప్తున్నానమ్మా, నా మాట వినండి. నీకు పొద్దునుంచి ఎవరైనా కాఫీ ఇచ్చారా? లేదే. ఆ పండు సంగతి చెప్తానుండు. పండు, పండు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండమ్మా. సరేనమ్మా. ఇదిగోండి, ఈ చీర తీసుకోండి. చీరలెందుకమ్మా? పర్లేదమ్మా, తీసుకోండి. నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటాను. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా, వెళ్ళి రెడీ అవ్వండి. సరే అమ్మా. పండు, పండు, పండు ఇక్కడ లేడమ్మా. ఎక్కడ చచ్చాడు? బయట పనిచేస్తున్నాడేమోనమ్మా. ఈ మధ్య ఇంట్లో పనోళ్ళకి బాగా ఒళ్ళు బలిసిపోయింది. ఏంటమ్మా అంత కోపంగా ఉన్నారు? ఈ ఇంట్లో పని వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన పని కూడా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరేం చేయలేదన్నమ్మా మీ అరుపులు? ఏంటే, నావి అరుపుల్లా వినిపిస్తున్నాయా? నీకు కళ్ళు పోయినా పొగరు మాత్రం తగ్గలేదు. తగ్గిస్తా, నీ కన్నీ తగ్గిస్తాను. అంబికమ్మ, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. మీ మాటల్ని బట్టే అవతలి వాళ్ల సమాధానం ఉంటుందని మర్చిపోకండి. నువ్వు నాకు సమాధానం చెప్పే స్థాయిలో ఉన్నావా? అసలు నీ స్థాయి ఏంటో నీకు తెలుసా? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? ఒకరు తోడుంటే గాని ఇల్లు దాటి బయటకు వెళ్ళలేవు. నీ పని నువ్వు చేసుకోవాలన్నా వేరే ఒకరి మీద ఆధారపడి ఉండాలి. ఎందుకే నీకు బతుకు? అంబికమ్మ, ఇంతకంటే దుర్భరమైన పరిస్థితుల్లో నాకు జీవితాన్ని ఇచ్చింది ఈ కుటుంబం. నేను బతకడం ఎందుకు అంటున్నారు, కానీ నేను బ్రతికే ప్రతి శ్వాస ఈ ఫ్యామిలీ కోసం బతుకుతున్నాను. ఒకవేళ ఇంతకంటే నా జీవితం దిగజారినా, చావు అంచున నేనున్నా, ఈ కుటుంబం సమస్యల్లో ఉంటే చావుని ఎదిరించి వచ్చి మరీ ఆ సమస్యకి అడ్డుగా నిలబడతాను. అంతేకాని నమ్మిన వాళ్ళని, నా అనుకునే వాళ్ళని మోసం చేయాలని కానీ సమస్యల్లోకి నెట్టాలని కానీ చూడను.